నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికంటే ముందే సెలవులో వెళ్ళిపోవాలి అని ఆయనకి సంకేతాలు వెళ్ళాయనగా మనకి కథనాలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అండి. నమస్కారం అండి. సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఎంత అనుకూలంగా పనులు చేశారో మనందరం చూసాము. సో చాలాసార్లు ఎన్నికల కంటే ముందు, ఎన్నికలకి తర్వాత కూడా చాలాసార్లు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఈవెన్ బీజేపీ వాళ్ళు మొత్తం ఓవరాల్గా అందరూ కూడా సిఎస్ జవహర్ రెడ్డిని అయితే బదిలీ చేయండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్కి చాలాసార్లు ఫిర్యాదులు చేయడం జరిగింది. బట్ అది మాత్రం అయితే జరగలేదు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికంటే ముందే సిఎస్ జవహర్ రెడ్డి సెలవులో వెళ్ళిపోతే మంచిది అన్నట్టుగా ఆయనకి సంకేతాలు వెళ్ళాయన్నట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు సిఎస్ జవహర్ రెడ్డి అంటే సెలవులో వెళ్ళిపోతాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ నెలాఖరికి ఎలా రిటైర్ అవుతున్నాడు అతను. ఇప్పుడు సెలవులు గట్ట పెట్టి సస్పెండ్ గట్ట వేయడం కూడా, సస్పెండ్ అయిందో రిటైర్ అవ్వడం బాగోదు కదా. కాబట్టి వాళ్ళు సిగ్గులేదు కదా, భరించేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు అనుకూలంగా పనిచేసినట్టని డిప్లొమాటిక్గా కొంచెం మర్యాదగా మాట్లాడుతున్నారు. మనం మర్యాదస్తులు ఏం చేస్తామంటే వాళ్ళు అనుకూలంగా పనిచేశారు అని మర్యాదగా చెప్తాం. కొంచెం ఒళ్ళు మండిన వాళ్ళు ఏం చెప్తారు, బూట్లు నాకిరీళ్ళు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకిన అధికారులు అని చెప్తారు. మనం ఏం చెప్తామంటే వాళ్ళు అనుకూలంగా పనిచేశారు, అది కరెక్ట్ కాదు అని పెద్ద మనుషుల్లో చెప్తాం. కానీ చాలా మరి కోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యవహార శైలి చూసి విసుగొచ్చి, వికారం వచ్చి, ఒళ్ళు మండి వీళ్ళు బూట్లు లాగారు రాయలేదు. డెఫినెట్గా వాళ్ళకి కర్మ సిద్ధాంతం అండి ఇది. అధికారంలో ఉన్నప్పుడు ఆ మత్తు, అధికార దురహంకారం ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఉన్నప్పుడు పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియదు, స్పర్శ ఉండదు, ఎవడేం చెప్పినా వినరు. వాళ్ళకి అది ఒక కళ్ళ ముందు ఆ మదం, విపరీతమైన డబ్బు, కొల్లగొట్టేసిన డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, పెత్తనం ఉంటుంది, మనకు తిరుగులేదు, అధికారం శాశ్వతం, ఇలాగ అన్ని అవలక్షణాలన్నీ చుట్టుముట్టేస్తాయి. అప్పుడు ఇంకా వాళ్ళకి ఉత్తమ మద్యము ఏముండదు. ఏదైనా సరే ఇక వాళ్ళు ఏమనుకుంటా చేస్తారు, ఇంకా దిగజారిపోయి పనిచేస్తారు. అదే చేశారు వాళ్ళంతా. ఎవరు జవహర్ రెడ్డి కానీ, కొల్లి రఘురామరెడ్డి కానీ. కొల్లి రఘురామరెడ్డికి అలా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. దగ్గరికి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆఫీసర్ వెళ్ళడం లేదు. సిఐడి సంజయ్ అయితే కోరాటంగం తెయ్యవయ్యా అన్నారు కానిస్టేబుల్స్. తెలుసా అది? అంటే నువ్వు చలాయించిన పెత్తనం, అధికార జులుం అంతా కూడా తారుమారైపోయింది. ఇంత అశాశ్వతమైన దానికోసం ఈ జీవితకాలం సర్వీస్ అంతా పనిచేశారు. ఇంకా దగ్గరికి రిటైర్మెంట్ల దగ్గరికి వచ్చారు కదా వీళ్ళు. ఎందుకు వృధాగా ఒక పనికిమాలిన దొంగవాడి చేతిలో పెట్టారు? ఆ దొంగవాడి బూట్లు ఎందుకు నాకారు? ప్రజాద్రోహం ఎందుకు చేశారు? రాజ్యాంగ చట్ట వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించారు? కోర్టాదేశాలను కూడా బేఖాతరు చేశారు. రూల్ ఆఫ్ లా పాటించలేదు. కొల్లి రఘురామరెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అసలే అరెస్ట్ అక్రమం. అక్కడ ఎక్కడా రూల్స్ పాటించలేదు. నువ్వు చట్టబద్ధంగా వెళ్ళాలి కదా, అవును, కనీసం నోటీస్ ఇవ్వాలి. ఫార్మల్గా ఇప్పుడు సడన్గా మీ మీద కేసు అయినా కానీ మీకు నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడు నోటీస్ ఇచ్చి మీ పక్క వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక రూల్స్ అంటే ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇవన్నీ చేయాలి. అవి ఏం పట్టించుకోకుండా ఇష్టం చేద్దాం, మాకు అధికారం ఉంది మా చేతిలో, పైన దొంగమోహం కూడా ఉన్నాడు, మమ్మల్ని కాపాడడానికి ఇప్పుడు కాపాడమని వచ్చి ఆడికే దిక్కులేదు. మరి నువ్వు ఎవరి కోసం చేసావు, ఎందుకోసం చేసావు? అంటే స్వయంగా నీకేమైనా వ్యక్తిగతంగా కక్ష ఉందా, లేకపోతే కులం మీద బాధ? అది ఏంటి బాధ? నీ బాధ ఏంటి? నీ ప్రజలు కదా జీతం ఇస్తున్నావు, నువ్వు పబ్లిక్ సర్వెంట్ కదా, నీ యజమానులు ప్రజలు కదా. ప్రజాస్వామ్యంలో యజమానులు రాజులు ప్రజలే కదా. అలాంటి పరిస్థితులు ఇప్పుడు వీళ్ళందరికీ మామూలు శిక్షలు అంటే శాఖాపరమైన చర్యలు అనేటువంటివి నథింగ్ అయ్యా చాలా. వీళ్ళందరూ క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళందరి మీద. జవహర్ రెడ్డి మీద పెన్షన్ల విషయంలో హత్యానేరం మోపాలి. అది కాకుండా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
వాటి మీద విచారణకు ఆదేశించి అతను ప్రాసిక్యూట్ చేయాలి. ఈవెన్ వాళ్ళ అబ్బాయి పేరు మీద చాలా ఈ అసైన్డ్ భూములకు సంబంధించి అతన్నే కాకుండా ఇచ్చారు అని కూడా అతని కుటుంబ సభ్యుల పేరుని కానీ ఇప్పుడు వీళ్ళ ఆస్తులు 10 ఏళ్ల నుంచి మదింపు చేయాలి. ఈ 10 ఏళ్లలో అసలు ఎంత పెరిగినాయి, ఎలా పెరిగినాయి, వీళ్ళ జీతం తప్ప వేరే ఆదాయాలు ఏమున్నాయి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం ఇలా ఈ బ్యాచ్ గ్యాంగ్ జే గ్యాంగ్ అంటారు వీళ్ళు. ఈ జే గ్యాంగ్ అందరి దగ్గర లాగేసి అంటే మీరు ఈ నెలాఖరికి ఎలాగూ సిఎస్ జవహర్ రెడ్డి రిటైర్ అవబోతున్నారు కాబట్టి సో ఆయనైతే సెలవు పైన వెళ్ళండి అని అంటున్నారు అన్నట్టుగా వస్తున్నాయి. బట్ చంద్రబాబు గారు ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలు చేయరు, ఇప్పటి వరకు అయితే చేయలేదు, ఇకపై చేస్తారనేటువంటి ఆలోచన కూడా లేదు. సో మరి సిఎస్ జవహర్ రెడ్డిని సిఎస్ పదవి నుంచి తప్పించి వేరే దగ్గరికి ఏమన్నా శాఖకి బదిలీ చేసి ఏమిటి దానికి రిటైర్ అయిపోతున్నాడు కదా, వీళ్ళు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొత్త సిఎస్ని తీసుకుంటారు, కొత్త సిఎస్కి పోస్టింగ్ ఇస్తారు. విజయానంద్ ఆయన ఎవరు వస్తున్నారంట, బాలసుబ్రహ్మణ్యం గారనే 3 ఏళ్ళ నుంచి పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన ఇంటెలిజెన్స్ చీఫ్ కింద వస్తున్నాడు. అలాగే మారుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ఒక దొంగోడు ఎవరికి దూరంగా ఉంటాడు, ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని దూరంగా పెట్టాడో వాళ్ళని తీసుకొస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడు సజాతి ధృవాలు వికర్షించుకుంటే విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, ఇది ఫిజిక్స్. ఇక్కడ భావజాలం ఒకటైన వాళ్ళు కలిసి ఉంటారు, భావజాలానికి విరుద్ధంగా ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదంటే ఒక అవినీతి పరుడికి దొంగకే బందిపోడు దొంగకే నచ్చలేదంటే అటు మంచిడై ఉంటాడు గ్యారంటీగానే. ఓ 3 ఏళ్ల పాటు పక్కన పెట్టారంటే బాలసుబ్రహ్మణ్యం గారిని డెఫినెట్గా అవకాశం ఇచ్చేయాలి, అంతే కదా. అలాగే ఏబీ గారిని పక్కన పెట్టాడు, మళ్ళీ ఆయనకు కూడా పోస్ట్ న్యాయం చేయాలి. మరి ఇప్పుడు జవహర్ రెడ్డి అంటే ఈ నెలాఖరికి రిటైర్ అయిపోతున్నా కానీ సీరియస్గా ఉంచురని అయితే అర్థమవుతోంది. ఇంకా ఈ 10 రోజులు ఉంటే పోతాయేటి, కానీ అతనికి సీరియస్గా మాత్రం రిటైర్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక అధికారిని 5 ఏళ్ల పాటు వేధించి 5 సంవత్సరాల ఒక అధికారి సమయాన్ని కబళించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందులో ఈయన పాత్ర కూడా ఉంది. చీఫ్ సెక్రటరీకి వచ్చాడు ఆయనకి, సుప్రీంకోర్టు కొట్టేసిన దాన్ని మళ్ళీ అప్పీల్కి వెళ్ళి మళ్ళీ సస్పెండ్ చేసి పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ సస్పెండ్ చేసి మళ్ళీ దాని మీద ఆఖరికి ఆయనకి మళ్ళా కోర్టు కూడా తీర్పు రిజర్వ్ చేసి మళ్ళీ ఆఖరు ఒక రోజు ముందుగా తీర్పిస్తే అప్పుడు కూడా ఆలస్యం చేసి మన్నాడు ఇంకా 2-3 గంటల్లో రిటైర్ టైం అయిపోతాడు కనుక ఆయనకి పోస్టింగ్. ఎంత దారుణం! ఆ విషయంలో న్యాయం చేయాలి చంద్రబాబు గారు. అలాగే మిగతా ఏబి వెంకటేశ్వరరావు గారు లాగా ఎవరైతే వేధించబడ్డారో అందరికీ న్యాయం చేయాలి. అసలు ఈ రాష్ట్రానికే న్యాయం చేయాలన్న భాగం అది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, చెప్పిన హామీలను నెరవేర్చాలి, ఎన్నాటితో పాటు న్యాయం కూడా చేయాలి. ఇప్పుడు ఈ అధికారులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ అధికారుల వరకు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏ అధికారి అయినా సరే రూల్ ఆఫ్ లా పాటించిన వాడు, చట్టాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాడు, ఉల్లంఘించిన వాళ్ళని వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. బిహైండ్ ది బార్స్ పెట్టాలి, అంటే కడగటానికి పెట్టాలి. వీళ్ళందరినీ వాళ్ళు బయట రాకూడదు. వీళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళు అక్రమంగా దేనికోసం చేసి వీళ్ళు కనీసం డబ్బు కోసం చేస్తుంటారు. అదంతా కూడా రికవరీ చేసి ఖజానాకి ఎత్తి ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పుల్లోంచి అసలు ఆ డబ్బు ఏమైంది దాని మీద ఒక విచారణ సంస్థను వేసి దర్యాప్తు చేసి ఆ డబ్బు ఏమైందో చూసి ఆ డబ్బంతా అతని దగ్గర నుంచి లాగి ఖజానా జమ చేయాలి. మద్యం మీద ఆ పాలసీ మీద టోటల్గా చాలా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నిజంగా చూపించారండి. అని సిఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత అనుకూలంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డికి అందరం చూసాము. మరి ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. మరి ప్రమాణ స్వీకారం లోపు ఆయన వేరే చోటుకు వెళ్ళిపోతారా, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? వేరే చోటుకి వెళ్ళిపోతాడు, చంద్రమండలం వెళ్ళిపోతాడా? అదే అసలు ఏం జరుగుతుంది, ఆయన ఎటు వెళ్తారు, లేదా వేరే శాఖకి ఇందులో ఏముంటుందండి? ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఎవడో పోతే రాజీనామా చేసి పోవాలా, లేకపోతే ఇంకో చోట పోవాలి. ఇంకా 10 రోజుల్లో రిటైర్మెంట్ ఉండగా ఆ పోస్ట్లో ఉండగా రిటైర్ అవుతామని చూస్తారు వాళ్ళు కూడా. అదేమన్నా చూడాలి. సో మరి జవహర్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందని? ఏమవుద్ది? ప్రమాణ స్వీకారం అంటే చంద్రబాబు శాశ్వత జీవితం జైల్లో గడుపుతాడు. ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఏమన్నా మారతాడా? అసలు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, వాళ్ళు శాశ్వత జీవితం జైల్లో గడుపుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే కేసులే కదా నిదానంగా చూసుకోవచ్చు అంటారు. వీళ్ళు జైల్లో పెట్టేసి విచారణ జరుగుద్ది. ఫస్ట్ జైల్లో పెట్టేస్తారు.
వాళ్ళు నేర్పిన విద్యే వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తారు, లోపలే ఉంటారు, విచారణ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.